హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన రెసిపీ అండి. ఆల్రెడీ మీ అందరికీ చాలా వరకు తెలిసిన రెసిపీయే ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియని రెసిపీ ఉండొచ్చు. అదే బూరెలు అండి. అది కూడా కొబ్బరితో చేసిన బూరెలు. ఎంత హెల్దీ అంటే ఇంకా మీకే తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంత హెల్దీ రెసిపీ అండి. సో చాలామంది ఈ దసరా అలాగే సంక్రాంతి ఎలాంటి పండుగలు వచ్చినా మన ఇంట్లో స్వీట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కానీ ఈ సంక్రాంతి స్పెషల్గా చేసుకునేది గారెలు కదా. చాలామందికి కొత్తగా చేసే వాళ్ళకి అస్సలు గారెలు కుదరవండి. పాకం పెడితే పిండి కలపడం పోతుంది, పిండి కలపడం వచ్చు అనుకుంటే పాకం పోతుంది. సో ఇలా ఏ మాత్రం పోకుండా పర్ఫెక్ట్గా పాకం కానీ పిండి కానీ ఈ కొలతలతో నేను చెప్పినట్టు చేశారంటే అసలు మనకి గారెలు ఏమాత్రం పనికిరావండి. అంత బాగుంటాయి మన కొబ్బరి బూరెలు. నిజమండి, మీరు నమ్మరు కానీ ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా పిండి కూడా ఎంత బాగుందో. సో మరి ఇంత మంచి రెసిపీ చెప్పాలంటే డెఫినెట్గా మీరు ఒక లైక్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా ఇలా 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. 2 గ్లాసుల బియ్యం అంటే నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నాను. ప్రతి ఇది కొలతల మిన్నే తీసుకోవాలండి. కొలతలు ఉంటేనే మనకి పర్ఫెక్ట్ బూరెలు వస్తాయని గుర్తుంచుకోండి. సో ఈ బియ్యంని కనీసం 20 hours వరకు నానబెట్టాలండి. సో మంచిగా వాష్ చేసి వాటర్ పోసేసి నానబెట్టేసేయండి. 20 hours అంటే వాటర్ ఖరాబ్ అవుతాయి కదా అని అస్సలు ఆలోచించకండి. ప్రతి 5 hours ఒకసారి వాటర్ చేంజ్ చేస్తేనే మనకి స్మెల్ రాకుండా ఉంటాయని గుర్తుంచుకోండి. సో నేను ఇక్కడ మార్నింగ్ 10కి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 10కి చూపిస్తున్నాను. చూడండి, ఎంత ఎక్కువసేపు నానబెట్టినా మరేం పర్లేదు, కానీ మినిమం 20 hours నానితేనే మనకి పర్ఫెక్ట్ బూరెలు అనేవి వస్తాయి. సో ఇలా నేను మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ పోసుకొని పెట్టుకున్నాను. సో ఇలా 24 hours తర్వాత నేను చూపిస్తున్నాను కదా, వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసిన తర్వాతకి ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని అందులో చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా మొత్తం అంతా పరిచేసేయాలండి. సో ఇలా పరిచేసిన తర్వాతకి ఇది మ్యాక్సిమం ఫ్యాన్ కిందనే ఆరబెట్టాలి, ఎండకి ఏమాత్రం వేయొద్దు. సో ఫ్యాన్ కింద, అది కూడా కేవలం దాంట్లో ఉన్న కాస్త వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయే వరకే. కొంచెం డ్రై అయిపోయిందంటే చాలండి, వెంటనే తీసేసేయాలి. సో చూస్తున్నారు కదా, కాస్త చెమ్మ ఉండాలి, అప్పుడే మన బూరెలు మంచిగా వస్తాయి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేశారంటే మీకు బూరెలు మంచిగా వస్తాయి. సో ఇలా బియ్యంని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ మీరు మిల్లుకు పట్టించినా మరేం పర్లేదు. సో ఇలా చేసిన తర్వాతకి ఒకవేళ మిక్సీ పట్టే వాళ్ళైతే డెఫినెట్గా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాతకి పిండినంతా ఒక సైడ్ అనేసి ఇలా కాస్త ఒత్తి పెట్టాలి, ఎందుకంటే మొత్తం తెరిచేసి పెట్టామంటే చెమ్మ ఆరిపోతుంది. సో ఇలా కాస్త ఒత్తినామంటే మనకి చెమ్మ అలాగే ఉంటుందండి. సో తర్వాతకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ 1/2 kg బియ్యంకి ఎంత సరిపోతుంది అంటే 2 glasses బియ్యం తీసుకున్నాను కదా. సో 2 glasses-కి 1.5 glass బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో తర్వాతకి 3/4 glass వాటర్ వేసేసేయండి. నేను గుర్తుంచుకోండి కొలతలు. 1/2 kg బియ్యంకి 280 grams బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 280 grams అయినా పర్లేదు. ఒకవేళ మీరు బాగా తీయగా తినే వాళ్ళైతే 300 grams కూడా వేసేసుకోవచ్చు, మరేం పర్లేదు. సో ఒకవేళ గ్లాస్ కొలతకి అయితే 1.5 glass వేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తర్వాత బెల్లం పాకం ఎలా రావాలి అంటే మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని మరీ లూజ్గా ఉండొద్దు. ఇలా పాకం రెడీ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది అనే టైం వరకు పాకం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వాటర్లో వేసి చూపించాను కదా, ఆ మాత్రం పాకం వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలాంటి టైంలోనే కొబ్బరి తురుము ఇందులో వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకోవాలి, గుర్తుంచుకోండి. పచ్చి కొబ్బరి తీసేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా మనం పాకం పడుతున్నాం కదా ఇందులో వేసేసుకోవాలండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పచ్చి కొబ్బరి తీసుకుంటేనే మనకి బూరెలు చాలా రుచిగా ఉంటాయి. సో డెఫినెట్గా తీసేసుకొని తర్వాత కాస్త కొబ్బరి ఒక 2 minutes అలా
వేయించిన తర్వాతకి కాస్త ఇలాచి పౌడర్ వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో కొబ్బరి కాస్త గట్టిపడే వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరి గట్టిపడ్డాక తీసి వెంటనే మనం బియ్యం పిండి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. సో గుర్తుంచుకోండి, ఒక్కటేసారి మొత్తం వేసేసారంటే కష్టమైపోతుంది. సో కొంచెం కొంచెం మొత్తం పిండిని కూడా ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఇలా మంచిగా మనకి పాకం అప్పుడే అర్థమైపోతుందండి, గట్టిగా అయిపోతుంది. ఆ టైం వరకు మంచిగా వేసేసుకోవాలి. ఒకవేళ కాస్త పిండి మిగిలినా పర్లేదు, అలా అని గట్టిగా చేసేసుకోకండి. ఈ మాత్రం జారుగా ఉండాలి, అలా అని గట్టిగా ఉండొద్దు, అలా అని కొంచెం జారుగా కూడా ఉండొద్దు, ఇలా సరిపోను ఉండాలి. ఇలా ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక్క 10 minutes అలా వదిలేసామంటే మంచిగా అయిపోతుందండి మన పిండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇలా మంచిగా నెయ్యి వేసేసాక కలిపేసి దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక 10 minutes లేదా 15 minutes వదిలేసామంటే మన పిండి మంచిగా రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 15 minutes తర్వాత ఓపెన్ చేస్తూ చూపిస్తున్నాను చూడండి, ఇలా కాస్తగా గట్టిగా అయిపోతుంది. సో గట్టిగా అయిపోయిన దాని తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు లెక్క తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్కి ఇలా కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో బూరెలు చేసుకోవచ్చు. కానీ బూరెలు రౌండ్గానే ఉండాలి కదా, అందుకని రౌండ్ షేప్లో చేసేసుకొని వేడి వేడి నూనెలో అలా డ్రాప్ చేసామంటే మంచిగా పొంగిపోతుందండి. సో సైడ్ నుంచి స్పూన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం బూరె మీదకి వేసేసేయండి, అప్పుడు మంచిగా పొంగుతుంది మన బూరె. సో చూస్తున్నారు కదా, ఇలా పొంగిన బూరెని ఇంకో స్పూన్ పైన వేసేసుకొని మనకి ఒకవేళ మీరు ఇలానే తిన్న పర్లేదు, కానీ ఇలా కాస్త ఆయిల్ ఉంటుందండి. సో ఆయిల్ని ఈ ఆయిల్లోనే స్ట్రెయిన్ చేసేసేయాలి. ఒక స్పూన్ పైన ఇంకో స్పూన్ పెట్టేసి ఒత్తామంటే అయిపోతుంది. సో మిగతా బూరెలు కూడా ఇలానే చేసేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని పాలిథిన్ కవర్ మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కాస్త ఒత్తుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేసేసేయడమే, అంతే అండి. ఇంకా చాలా ఈజీ బూరెలు. సో ఇంత ఈజీగా చెప్పేశాను కదా, మరి మీరెందుకు లేట్ చేస్తున్నారు? వెంటనే ట్రై చేసేసేయండి. అసలు మనం గారెలు ఏమాత్రం పనికిరామండి, అంతకు మించి ఉంటాయి మన బూరెలు. సో చూస్తున్నారు కదా, ఇంత ఈజీ ప్రాసెస్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మర్చిపోకుండా మన వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మర్చిపోకుండా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చూసేసేయండి. చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. చాలామందికి గారెలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేసి మంచిగా అందరూ చేసేసుకొని ఈ పండుగని మంచిగా ఎంజాయ్ చేసేసేయండి. ఈ పండుగకి ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకోండి. ఇంకా మన పండుగ రెసిపీస్ మాత్రం మీరు చూసి అదిరిపోతారండి, అంత మంచి మంచి రెసిపీస్ వస్తాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ చేసేసేయండి. అలాగే మర్చిపోకుండా మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. నేను ఏ రెసిపీ అడిగినా మీకోసం చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మీరు లాస్ట్లో నేను ఒక్క గారెని చింపి చూపించాను, అది చూడండి, మీకే అర్థమైపోతుంది మన బూరెలు ఎంత మంచిగా వచ్చినాయో. అసలు గారెలు ఏమాత్రం పనికిరానంత మంచిగా వచ్చేసాయి. సో చూసి ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.